మదనపల్లి పట్టణ ప్రజలకు నమస్కారం. నేను కొత్తగా డిఎస్పీగా చార్జ్ తీసుకున్నాను. నా పేరు కొండగారు. ముఖ్యంగా నేను చార్జ్ తీసుకున్న తర్వాత మా యొక్క మెయిన్ ప్రయారిటీస్ యూత్. ఈ యొక్క యూత్ చెడు అలవాట్లకు బానిసలై విడదీవన పడుతున్నారు. ముఖ్యంగా ఈ గంజా వలన పిల్లలు తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మా యొక్క మెయిన్ ప్రయారిటీ గంజాయిని నిర్మూలించడం. దీనికోసం ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశాము. ఈ టీం 24/7 తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ గంజాయి అమ్మినా కూడా, తాగినా కూడా సప్లై చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఒక 1 వీక్ లోపల గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ ఈ క్రేజీ వయసులో బైక్స్ పైన ట్రిబుల్ రైడింగ్, 4 రైడింగ్ పోతూ సైలెన్సర్లు తీసేసి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఈ ట్రాఫిక్ కానీ లేదా ఈ హాస్పిటల్ ఏరియాల్లోనూ చాలా న్యూసెన్స్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తర్వాత ఈ మధ్యనే హైకోర్టు కూడా ఒక సూచన చేసింది, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని. ఈ యూత్ టౌన్లో కూడా ఇర్రెస్పెక్టివ్ హైవేసే కాదు, టౌన్లో కూడా హెల్మెట్లు ధరించాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ తర్వాత పీనల్ సెక్షన్ ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేస్తాము. అదేవిధంగా యూత్కి, స్కూల్లో ఉండే వాళ్ళకి ముఖ్య గమనిక ఏమంటే ఈ టెండర్ వయసులో వాళ్ళకి ప్రేమ అంటే ఏమో తెలియదు. ఈ ప్రేమ, లస్ట్ దీనిపైన ఎక్కువ ఎలోపింగ్ జరుగుతున్నాయి. దీనివల్ల వాళ్ళపైన పోక్సో యాక్ట్స్ కేసులు రిపోర్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలకు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉండాలి అని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మదనపల్లిలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన సంఘటనలు, తర్వాత ఈ యొక్క భౌగోళిక పరిస్థితులు, తర్వాత ఈ యొక్క సెన్సిటివ్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ సెంటర్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి చిత్తూరు బస్టాండు, బెంగళూరు బస్టాండు, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కూడా ఈ ఆదివారాలు రద్దీ సమయంలో ప్రత్యేకమైనటువంటి బ్లూకోల్స్, రక్షకులను ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మా 2 ప్రయారిటీస్, ఒకటి గంజా నిర్మూలన, నెక్స్ట్ మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపైనే మా యొక్క ప్రయారిటీస్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోలేము. దీనికి మదనపల్లి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను.